హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6వ తరగతికి సంబంధించిన అర్థాలు మొత్తం ఒకే వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇది మీ ప్రిపరేషన్కి టెట్కి డిఎస్కి ఉపయోగపడిద్దని ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్టుగైతే ఫస్ట్ అంకె అంటే వశం, అంగడి, కొట్టు లేదా దుకాణం, అంబుది సముద్రం, ఆగము పాపం, అజ్ఞానం జ్ఞానం లేకపోవడం, అనగుట నశించుట, అతుల సాటిలేని, అధునాతనము ఆధునికం, అనర్గళంగా ధారాళంగా లేదా అడ్డంకి లేకుండా, అనుకరించు మరొకరు చేసినట్లు చేయు, అనుగుణము తగినది అనుకూలమైనది, అన్వేషణ వెదకుట, అబ్ది సముద్రం అర్థించి వేడుకొని, అల్లరించు ఆనందింపచేయు, అవగతము తెలియబడిన, అశ్వము గుర్రం, అశుభులు ప్రాణాలు. అసూలు అనేది చెట్లో చాలాసార్లు రిపీట్ అయిందండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐశ్వర్యం సంపద, ఒద్దిక అనుకూలత స్నేహం, ఒసగుట ఇచ్చుట, ఔన్నత్యము గొప్పతనం. ఔన్నత్యం అంటే గొప్పతనం. కథనం యుద్ధం, కనుమరుగు కంటికి కనిపించకుండా పోవు, కన్నుల పండుగ చూడటానికి ఆనందంగా ఉండటం, కపటం మోసం, కపి కోతి, కర్తవ్యం బాధ్యత, కవింపుగవుడు శ్రేష్టమైన కవి, కాంస్యం కంచు, కాలుడు యముడు, కాడు శ్మశానం, కాలయముడు ప్రాణాలు తీసేవాడు, కావలి రక్షణ, కినియు కోపించు, కూడు అన్నం, కురిమి స్నేహం, కృతజ్ఞతలు ధన్యవాదములు, కేరింత నవ్వు లేదా సంతోషంలో చేసే ధ్వని, కుటీరం కిరీటం, కోమలి అందమైన స్త్రీ, కోలాహలం హడావుడి, గండం ప్రమాదం, గిరాకీ వేల ఎక్కువ లేదా కొనుగోలుదారులకున్న ఆసక్తి, ఘట్టం రసవంతమైన సన్నివేశం, చారెడు కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని, చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట, చిరస్మరణీయుడు నిత్యం స్మరింపదగిన వాడు, చేజారిపోవు చేతి నుండి విడిపోవు, చేటు కీడు అనర్థం, జాగృతి అంటే మేలుకొలుపు, జాడ ఆనవాలు,
జీవనశైలి, జీవించే విధానం, బతికే పద్ధతి. డెందము, హృదయం, తనయ, కూతురు, తనరు, ప్రకాశించు, తనుబొవుడు, కుమారుడు. ఆకృతి, ఆకారం, ఆచరణ, నిజ జీవితంలో అమలు చేయడం, నడత. ఆజ్ఞ, అనతి, ఆత్మవిశ్వాసం, తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. ఆనంద పరవశుడు, సంతోషం చేత పరధీనుడు. అపనులు, ఆపదలో ఉన్నవారు. ఆపద, ప్రమాదం, ఆప్యాయత, ప్రేమ, ఆదరం. ఆలు, భార్య, ఆవశ్యకత, అవసరం, ఆశ్రయించు, ఆధారం చేసుకొను. ఆశ్రితులు, ఆశ్రయించిన వారు. ఇంకుట, ఇరిగిపోవుట, ఇంతి, స్త్రీ. ఇమ్ముగా, కుదురుగా, స్థిరంగా. ఉచ్చు, పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి. ఉజ్వాల, బాగా ప్రకాశించేది. అంతరీయం, కండువా ఉత్తరీయం, కండువా. ఉదకం, నీరు. ఉబలాటం, కుతూహలం, ఒక పని చేయాలని తొందరతో కూడిన కోరిక. ఏకభుక్తులు, ఒక పూట మాత్రమే తినేవారిని ఏకభుక్తులు అంటారు. ఎడబాయు, వేరగు. ఎలమి, సంతోషం. ఎరుక, జ్ఞానం. తర్కించు, చర్చించు. తరుణము, తగిన సమయం. తలపోయు, ఆలోచించు. తాహతహలాడు, ఆరాటపడు, తొందరపడు. తిలలు, నువ్వులు. తీవ్రత, ఆధిక్యం. తూల్యం, సమానం. తెంపు, సాహసం. తేట, తెల్లం చేయు, మిక్కిలి స్పష్టంగా వివరించు అని అర్థం. దత్త, ఇవ్వబడిన రాక్షసులు. ధనుజులు, ఇవ్వబడిన. దత్త అంటే ధనుజులు అంటే రాక్షసులు. దళం, ఆకు. దాన, పశువులకు పెట్టు ఆహారం. దాశరథి, శ్రీరాముడు. ద్వీపం, ఏనుగు. ద్వీపం, 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి ద్వీపం అంటే. దుర్గతి, చెడ్డ స్థితి. దుర్భరం, భరించలేనిది. దేదీప్యమానం, మిక్కిలి ప్రకాశవంతం. దొరతనం, ప్రభుత్వం, అధికారం. దోచు, అపహరించు. ధరణి, భూమి. దాడి. నారి, స్త్రీ. నిక్కం, నిజం. నిరాడంబరం, ఆడంబరం లేనిది. నిర్దేశం, ఆజ్ఞ. నిశ్చితాభిప్రాయం, దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. నిష్ఫలం, ప్రయోజనం లేనిది. నెమ్మి, ప్రేమ, క్షేమం. నెరిగురి, సరి అయిన లక్ష్యం. నేరము, తప్పు. పటాపంచలు, చెల్లాచెదురు. పథకం, ఆలోచన, ప్రణాళిక. పరస్పరం, ఒకరికొకరు. ప్రవాహం. పస్తు, ఉపవానం. పాటు, ఆపద. పాతకం, పాపం. పామరుడు, తెలివిలేనివాడు. పారదని, జరగదని. పీడ, బాధ. పుంగవం, ఎద్దు.
పుంగం అంటే ఎద్దు. పుడక, పుల్ల, పుడకని వాడుక. పుష్కలం, అధికం, సమృద్ధి. పుస్తే, తాళిబొట్టు. పొంచి, చాటున దాగియుండి. పొలతి, స్త్రీ. పోరాటం, యుద్ధం. పోరు, యుద్ధం. ప్రజ్ఞశాలి, ప్రతిభ గలవాడు. ప్రతీక, గుర్తు. ప్రతీతం, ప్రఖ్యాతి నొందినది. ప్రభువు, రాజు. ప్రస్తుతం, ఇప్పుడు. ప్రాచీనం, పూర్వకాలం, పురాతనం. ప్రాణం, జీవం. ప్రారంభం, మొదలు. బుధుడు, పండితుడు. బుడతడు అంటే బాలుడు. భద్రం, శుభకరం, శ్రేష్టం. భావన, తలపు, ఆలోచన. భావి, భవిష్యత్తు. భాస్కరుడు, సూర్యుడు. భీతి, భయం. భూషణములు, అలంకారాలు. భేదం, తేడా. భ్రాతృజనం, అన్నదమ్ములు. మాకం, నివాసం. మదం, గర్వం. విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. మదత్రయం, రక్షించు, మనుచు, బ్రతుకు. మనువు అంటే బ్రతుకు. మట్టి గుడిసె, ఒక రకమైన చేప. మమకారం, ప్రేమ, నాది అనే భావం. మహనీయులు, గొప్పవారు. మిన్నక, ఊరక, అప్రయత్నంగా. తాకడం, ఊరక, అప్రయత్నంగా. ముట్టుకోవడం, తాకడం. మున్నీరు, సముద్రం. ముల్లె అంటే ధనం, మూట. మెలకువ, మేలుకొనుట, జాగృతి. మేటి, శ్రేష్టం, మేను, శరీరం. మైత్రి అంటే స్నేహం. చెప్పిన మాట మొరాయించు, చెప్పిన మాట వినకపోవడం. జంకు, సంకోచం, మొహమాటం అంటే. మోలి, రేతి, తరగతి. మౌనం, మాట్లాడకుండా ఉండడం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం. యాచకులు, భిక్షుకులు. రణం, యుద్ధం. రమ్యము, అందమైనది. రాజద్రోహం, రాజాపరాధం. రత్నం, నూలు వడికే యంత్రం. రాశి, పోగు. రూకలు, నాణెములు. రూపుమాయు, అంతరించు లేదా నశించు అని అర్థం. లేసు, సులభం, చులకన. వదనం, ముఖం. వర్ధనం, వృద్ధి పొందించేది. వలయాకారం, గుండ్రటి రూపం. వాత్సల్యం, ప్రేమ. వ్రాత, సమూహం కలది. విక్రయించు, అమ్ము. విచ్ఛిన్నం, ముక్కలు చేయబడినది. విదూతం, కదిలించబడినది. విరసం, రసము లేనిది. వివేకి, తెలివైనవాడు. విహారిస్తున్నా, స్వేచ్ఛగా తిరుగుతున్నా. వీడ్కోలు, వెళ్ళడానికిచ్చే అనుమతి. చెరచు, భయపడు. వైరం, శత్రుత్వం. శిశూప వృక్షం, ఇరుగుడు చెట్టు. శుభంత్, ప్రకాశించు. శుద్ధము, పవిత్రం. సూరులు, శౌర్యం కలవారు. శ్రేయస్సు, శుభం. సంక్రమిక వ్యాధులు.
సంక్రామిక వ్యాధులు, అంటువ్యాధులు. సంగతం సమూహం, గట్టి దెబ్బ. సంచితం కూడబెట్టబడినది. సాంప్రదాయం గతము నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం. సంబరం సంతోషం. సంస్కృతి ఆచార్య వ్యవహారాలు, నాగరికత. సఖ్యంగా స్నేహంగా. సత్కవి మంచి కవి. సత్యమైనది నిజమైనది. సన్నుతి చక్కని పొగడత. సాక్షాత్కరించు ప్రత్యక్షమగు. సిరి సంపద. సుంత కొంచెం. సునాయాసం తేలిక. సువర్ణము బంగారము. సొంపు అందం. స్ఫూర్తి స్ఫురణం ప్రకాశం. స్మరించు తలుచుకును. స్వంతం హృదయం. స్మారకం స్మృతి చిహ్నం. హరించు చంపు. హితము మేలు. హితుడు మేలు కోరేవాడు. హెచ్చు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ 6th క్లాస్లో సంబంధించిన అర్థాలు మాత్రం అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం చూడబోయే పర్యాయ పదాలు. పర్యాయ పదాలు ఈ లెసన్ మొత్తం మీద మనకి ఒకే దగ్గర ఉండి చూడండి. ఓకే, 6th క్లాస్ సంబంధించినవి. ఆగము పాపం దురితం. అధికం ఎక్కువ మెండు. అనలం అగ్ని వహిని. అబ్ది సముద్రం జలది. అశ్వం గుర్రం తురగం. ఇంతి స్త్రీ వనిత. ఉదకం నీరు జలం. ఉర్వి భూమి వసుధ. కన్ను నేత్రం నయనం. కపి కోతి మర్కటం. కుమారుడు తనయుడు పుత్రుడు. కురుమి స్నేహం చెలిమి. కాశీ వారణాసి అవిముక్తం. డెందము హృదయం యద. తండ్రి జనకుడు పిత. తరుణము సమయం కాలం. ధనుజులు అసురులు రాక్షసులు. దుఃఖము ఖేదం బాధ. నంది వృషభం ఎద్దు. నారి స్త్రీ పొలతి. పరులు ఒరులు ఇతరులు. పామరుడు అజ్ఞుడు నీచుడు. ప్రతీక గుర్తు చిహ్నం. ప్రారంభం అంకురార్పణ మొదలు. ప్రాచీనము ప్రాక్తనం సనాతనం. భాస్కరుడు సూర్యుడు భానుడు. ప్రాణం ఉసురు జీవం. మాకం బస నివాసం. మదం గర్వం పొగరు. మాత తల్లి జనని. మేను శరీరం దేహం. మైత్రి స్నేహం నైహం. రణం యుద్ధం పోరు. రథం తేరు సంధ్యావనం. రాజు ప్రభువు భూపతి. వృక్షం చెట్టు తరువు. సకలం సర్వం సమస్తం. స్వర్గం దివి నాకం. ఇంతటితో మనకి పర్యాపదాలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఇక్కడ నుంచి ప్రకృతి వికృతి అండి. అంబ అమ్మ. ఆకాశం ఆకాశం. ఆశ్చర్యం అచ్చెరువు. ఆహారం ఓగిరం. ఉత్తరీయం ఉత్తరిగం. కథ కథ. కవి కయి. కాలం కారు. కార్యం గజ్జం. కుమారుడు కోమారుడు. కుమారుడు అంటే కోమారుడు. గర్భం కడుపు. త్యాగం ఛాగం. దిశ దేశ దశ.
దీపం, దివ్యే, దోషం, దోసం, ధర్మము, దమ్మం, పుణ్యము, పుణ్యం, పుస్తకము, పొత్తం, భక్తి, బత్తి, సంతోషం, సంతాసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్తిగా 6th క్లాస్కి సంబంధించిన అర్థాలు మరియు పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు అనేది కంప్లీట్గా చెప్పుకోజరిగింది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.